ఇంకో పక్క 21,788 మంది మామూలుగా ఈ ప్రభుత్వం లేకపోతే నష్టపోయేవారు. వారందరికీ నెలకిస్తాం, రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం. ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్గా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశాను. ఆటోమేటిక్గా మీకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో 2,84,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. నెమకల్గమలో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగి ఇవ్వడం లేదు. దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు, పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు. నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క పైసా అవినీతి ఉండదు. ఎక్కడో సచివాలయంలో కూర్చోవడం కాదు, రచ్చబండ మీద కూర్చోవడం కాదు. నేరుగా మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చి, నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టాను, పేదల సేవలో అన్నాను. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల మొదటి తారీఖున ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించడం అంటే వారి ఇంటికి వచ్చి వారి కష్టాలు చూస్తే వాడు పడే కష్టాలు మనకు అర్థమవుతాయి. దానివల్ల ఇంకా బాగా చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కష్టపడేది మీకోసం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, పేదవాళ్లకు న్యాయం చేస్తాను, కష్టపడి సంపాదిస్తాం. కష్టపడి సంపాదన చేయాలంటే అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఈ పేదవాళ్ళకు ఖర్చు పెట్టడానికి నేను నిరంతరం శ్రద్ధగా ఉంటాను, నిరంతరం శ్రమిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. మనస్సుంది కానీ సమస్యలు కూడా బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రిని. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎవరూ లేనంత కాలం నన్ను ముఖ్యమంత్రిగా పెట్టిన ఘనత మీదే. అప్పటి నుంచి మీరు చూస్తున్నారు
ఏదైనా అభివృద్ధి జరిగిందంటే దానికి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. విధ్వంస పాలన అయ్యే పరిస్థితి వచ్చింది. తవ్విన కొద్దీ తప్పులున్నాయి. ఎక్కడ చూసినా అప్పులైపోయినాయి. వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మన ఊర్లో కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు కొంత ఆస్తిస్తే ఆ ఆస్తిని కాపాడకుండా ఊరూరు తిరిగి అప్పులు చేసి ఎక్కడికక్కడ తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టేస్తే ఆ కుటుంబం ఎట్లయితే నష్టపోతుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్రం కూడా ఉంది. ఇష్టానుసారంగా అప్పులు చేశారు. ఎన్ని పాపాలు చేయాలన్నీ చేశారు. ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు. కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడే పరిస్థితి వచ్చింది. ఇంత మును పాలనలో మీరు చూశారు, నెలవారీగా జీతాలు ఇచ్చేవారు కాదు. ఎక్కడెక్కడో అప్పులు తెచ్చేవాళ్ళు. కడాన మద్యపానాన్ని కూడా మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనుషులు దాన్ని కూడా తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టేశారు. కడాన ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్ కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి నాకుండే అనుభవంతో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానని చెప్పా. 6 నెలలుగా నిరంతరం పనిచేశాం. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇప్పుడిప్పుడే ఒక్కొక్క స్టెప్పే ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే నేను ఒక మాట చెప్పాను, అన్నీ జరిగే వరకు వెయిట్ చేయలేం కాబట్టి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేయాలని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను సంతకాలు పెట్టిన 5 సంతకాల్లో ఒకటి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సికి సంతకం పెట్టాను. తొందరలోనే పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. అది అయిన తర్వాత ఏదైతే పేదల సేవలో పింఛన్ల మీద సంతకం పెట్టాను. ఇంకో పక్కన చూస్తే అన్నా క్యాంటీన్లు, కడాన పేదవాడికి 5 రూపాయలకు తిండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎవరైతే ఇంట్లో వస్తలేదో ఎక్కడన్నా బయట పోయి ఉద్యోగం చేస్తా ఉండి కూలి పని చేసుకుంటే నేరుగా అన్నా క్యాంటీన్కి పోతే 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. దానివల్ల పేదవాళ్ళకి ఎంతో వెసులుబాటు వస్తుంది. ఇప్పటికే 198 క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 1,20,00,000 మందికి నిరుపేదలకు భోజనం పెట్టాం. అన్నం కావాలనేవాడు బాధపడకుండా వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను సూపర్ 6 అని మాట్లాడాను. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కదానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను. ఆ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. మా తల్లి కష్టపడేది. ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపులోకి పోయి కళ్ళలో నీళ్లు వస్తూ బాధపడుతూ చూసేవాడిని. అందుకే నేను ఆలోచించాను, నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని. ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు రేట్లు పెరిగాయి. ఆడబిడ్డలు కష్టపడుతున్నారు. మళ్ళీ కట్టెల పొయ్యికి పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించా,
దీపం 2 కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను